హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? చాలా రోజుల తర్వాత మీ మధ్యలోనికి రావడం జరుగుతుందండి. మరి 'వుమెన్ అండ్ విజ్డమ్' అని ఒక సీరీస్ స్టార్ట్ చేసాం. మధ్యలో మరి క్రిస్మస్ వల్ల క్రిస్మస్ సందేశాల వల్ల కొంచెం ఆ సీరీస్ ఆపవలసొచ్చింది. మరి కంటిన్యూయేషన్‌గా ఈరోజు 'వుమెన్ అండ్ విజ్డమ్' కంటిన్యూ చేయాలనుకుంటున్నానండి. మరి అందులో ఒక అంశము మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంతకంటే ముందుగా ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, అయ్యా నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ మాట నా నోట ఉంచండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ, నీ ఆత్మ ద్వారా నడిపించండి. నీ సన్నిధి ఇక్కడ మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ముఖ్యంగా ఇది స్త్రీల కోసమే. స్త్రీలు, యవ్వనంలో ఉన్న స్త్రీలు, అలానే వివాహం కాబోయేవారు, వివాహం అయిన వారి గురించి 'విమెన్ అండ్ విజ్డమ్'. మరి స్త్రీకి తన జీవితాన్ని కొనసాగించడానికి కావాల్సిన యొక్క జ్ఞానం గురించి. సో, ఈరోజు మనము న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో ఒక సంఘటన చూస్తాం. ఒకసారి చదువుదాం. న్యాయాధిపతులు 19వ అధ్యాయం. ఇజ్రాయేలీలకు రాజు లేని దినములో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగంన పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతనిని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూచినప్పుడు అతన్ని కలుసుకొని సంతోషించెను. చాలండి. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. మరి ఆ కాలంలో పాత నిబంధనలు చూసినట్లయితే ఉపపత్నులు అనేది సహజం. రాజుకి యువరాణి ఉన్న, రాణి ఉన్న, ఇంకొక ఇద్దరు ముగ్గురు భార్యలున్న వారితో పాటు ఉపపత్నులు ఉండేవారు. ఉపపత్నులు ఎవరో కాదు, ఒక ఫారిన్ ప్రిజనర్స్ అంటారు. మరి ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారిని ఆ ఆడవారిని తీసుకొచ్చి వేరే దేశం వారు, ఇప్పుడు ఇజ్రాయెల్ వారు ఇంకొక ప్రాంతం మీద యుద్ధానికి వెళ్తే వేరే దేశంలో ఉన్న వారి జనాల్ని, ఆడవారిని తీసుకొచ్చి మరి రాజు ఉపపత్నిగా పెట్టుకుంటాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఒక లేవీయుడు ఉన్నాడు. ఆ లేవీయుడు ఎక్కడి నుండి ఎఫ్రాయిముల మన్యము అంటే ఎఫ్రాయిము ఒక మౌంటైన్స్ దగ్గర నుండి బయలుదేరి తను ఎక్కడికి బయలుదేరుతున్నాడంటే బెత్లెహేమ్‌కి బయలుదేరాడు. అయితే తను బయలుదేరేటప్పుడు తనకొక ఉపపత్ని ఉండేది. అయితే అతని మీద అలిగో మరేదో గొడవపడో తను వెళ్ళిపోయింది తన నాన్నగారింటికి. ఇంచుమించు 4 నెలలు వారి నాన్నగారింట్లో ఉంది. వెళ్ళిపోయిన దాన్ని వదిలిపెట్టొచ్చు కదా! భార్య కాదు గదా! కానీ అతనేం చేశాడు, వెళ్ళి ఆమెని తిరిగి తెచ్చుకుంటకు తియ్యటి మాటలు మంచిగా మాట్లాడి, ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెని తిరిగి తెచ్చుకొనుటకై. చూడండి, ఆడవారికి ఎవరైనా మంచిగా తియ్యగా మాట్లాడితే, ప్రియంగా మాట్లాడితే వారు ఆ మాటలకి పడిపోయేవారుగా ఉన్నారు. చూడండి, ఈ ప్రేమలు అనేవి ఎలా మొదలవుతాయి? నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ అంత అందగత్తెని ఎవరు చూడలేదు. ఈరోజు మీరు ఈ పలానా డ్రెస్‌లో చాలా అందంగా ఉన్నారు. నీలాంటి నవ్వు ముఖాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి తియ్యటి మాటలకు పడిపోయేవారు. మీరు ఆదికాండము 34 మూడవ అధ్యాయంలో చూసినట్లయితే యాకోబు కుమార్తె అయిన దీనా, అలానే షెకెము ప్రాంతంలో ఒక వ్యక్తిని చూసి మరి అతను ఆమెను మోహించి ఆమెనే కావాలని ఆమెతో తియ్యగా మాట్లాడి మరి ఆమె ఎవరికీ చెప్పకుండా అతనితో పాటు వెళ్ళి మానభంగం చేయబడింది. ఒకసారి ఆ వచనం చూద్దామండి. ఆదికాండము 34వ అధ్యాయం 3వ వచనం. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీద ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి
ఆ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన. ఇక్కడ చూసినట్లయితే వీరు అక్కడ కనానీయుల ఒక కట్టు, బొట్టు ఎలా ఉందో చూడాలి అని వెళ్ళినప్పుడు ఆమెను చూసి ఆమె చెప్పకుండా వెళ్తది దీన. ఆమెని చూసి ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను మోహించి చూస్తాడు ఆ వ్యక్తి. మరి ఆ తర్వాత తను మానభంగం చేయబడతది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉపపత్ని ఆమెని మరలా తిరిగి తెచ్చుకుంటానికి వెళ్తాడు ఆ లేవీయుడు. వెళ్ళినప్పుడు మరి ఆమెతో మంచిగా మాట్లాడినప్పుడంట ఆ 4 నెలలు అలక, ఆ 4 నెలల కోపం అన్నీ పోయి మరి కొంతకాలం తన తండ్రి ఇంటే ఆ యొక్క లేవీయుడు ఉంటాడు, బస చేస్తాడు. మరి ఆ కాలంలో ఆహ్, ముక్కు, మొహం తెలియని వారికి ఆతిథ్యం ఇస్తే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్టుగా భావించేవారు. ఎంతో ఆతిథ్యం అన్యులకు ఆతిథ్యం ఇవ్వడం ఎంతో గొప్ప ఆధిక్యతగా భావించేవాళ్ళు. అయితే వారి నాన్నగారు ఎంతో ప్లీజ్ చేసి ఈ ఉపపత్ని వాళ్ళ నాన్నగారు అతన్ని, ఈమెని కలిపి ఇంకొక రోజుండు. ఈరోజు రాత్రి తిని, తాగి సుఖించండి అని 2 రోజులు పోద్ది, 3 రోజులు పోద్ది, 4 రోజులవుతది. అయినా ఉండమని అడుగుతాడు. కానీ ఆ తర్వాత అతను డిసైడ్ అయిపోతాడు. ఆ లేవీయుడు ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళాలి అని. సో, ఆయన బయలుదేరి ఈరోజు ఎలాగైనా రాత్రి ఉండిపోక ఇక్కడి నుండి ప్రయాణమై ఎళ్ళాలని తన ఉపపత్నిని, తన 2 గాడిదలను అలాగే ఒక దాసుడిని వెంటబెట్టుకొని ప్రయాణమై ఎళ్తాడు. అయితే తన దాసుడు అంటాడు, మనము ఇక్కడ ఆహ్, ఒక చోటన ఆగుదామంటే అక్కడ వద్దు అని చెప్పి గిబియా అనే ప్రాంతం బెన్యామీల ఊరు దగ్గర ఉందామని వారెంతగానో ఆ రోజు బాగా రాత్రి అవ్వడం వల్ల వారెంతగానో బస చేయడానికి ఎదురు చూస్తారు గానీ ఎవరు దొరకరు. అయితే ఒక ముసలి వ్యక్తి వస్తూ ఉంటాడు. అతను ఈ యొక్క ఎక్కడైతే ఎఫ్రాయిము, మన్యము ఊరే. ఆ వ్యక్తి అక్కడ ఉంటాడు. అయితే ఇక్కడ మాకు బస చేయడానికి ఏమైనా ఉన్నాయా? అని అడిగినప్పుడు, మీరు బయట అంతా ఉండడం క్షేమం కాదు. మీరు మా ఇంట్లోనే బస చేయండి. మీకు కావాల్సిన ఆహారము, మీకు మీ మీ యొక్క పశువులకు కావాల్సిన గడ్డిని అంతా నేను సిద్ధపరుస్తాను. మీరు మా ఇంటికి వచ్చి మీరు బస చేయండి అంటాడు. మరి ఆ కాలంలో ముక్కు, మొహం తెలియని వారికి ఆతిథ్యం ఇవ్వడం గొప్ప ఆధిక్యతగా దేవదూతలకు ఏమంటారు ఆతిథ్యం ఇచ్చేదిగా వారు భావించేవారు. అందుకు అతను అడుగుతాడు. మరి 12వ వచనం చూసినట్లయితే ఇజ్రాయేలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము. గిబియా వరకు ప్రయాణము చేతుము. అతను అంటాడు లేవీయుడు, మనం అన్యుల పట్టణానికి వెళ్ళం కానీ గిబియా వరకు ప్రయాణం అవుతే అక్కడ ఒక ముసలివాడు ఒకడు దొరుకుతాడు. అయితే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పినప్పుడు తన ఇంట వారు ఆహారం తిని బస చేసినప్పుడు మధ్యరాత్రి వేళ కొంతమంది వ్యక్తులు, పురుషులు తలుపు కొట్టి మీ ఇంట్లో ఉన్న వారిని బయటికి పంపించు, వారితో మేము శయనించాలి అని చెప్తారు. అది అక్కడ ఒకసారి చదువుకుందాం. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచెను. మరి మీరు బయట ఉండడం క్షేమం కాదు కాబట్టి మీరు నాతో పాటే రాత్రి గడిపి ఉండొచ్చు అని చెప్తారు. మరి అక్కడ చూసినట్లే వారు సంతోషంగా ఆ ఊరి వారిలో కొందరు పోకిర్లు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడు ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొంతమంది పోకిరి వాళ్ళు తలుపు కొట్టి, మీ ఇంట్లో నా పురుషులను పంపించండి, వారితో మేము లైంగికమైన పాపాలు చేయాలి అనేసి పిలుస్తూ ఉన్నప్పుడు మరి వారు వారి ఇంటికొచ్చిన చుట్టాల్ని ప్రాణం పోయినా సరే గౌరవంగా చూసుకోవాలి అని అలాంటి నియమాలు కలిగి ఉంటారనమాట. అయితే వారు వద్దు, వారిని ఏమి ముట్టొద్దు, ఇటువంటి సమాజానికి చెడ్డ పేరు మీరు తీసుకురావద్దు, నా సొంత కుమార్తె ఇంకొక స్త్రీ ఉన్నారు, కావాలంటే వారిని మీకు పంపిస్తాము, వారితో మీరు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్తాడు. ఇదే మీరు చూసినట్లయితే
ఆహ్, ఆదికాండం 19వ అధ్యాయం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్‌లోనే రాయబడినవి ఎంత భయంకరమైన మానభంగాలు, స్త్రీలకి జరిగిన ఎంత భయంకరమైన, ఎంత కఠినమైన అత్యాచారాలనేది మనం చూడవచ్చు. ఆదికాండం 19వ అధ్యాయం 4 వచనం మీరు చూసినట్లయితే, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులు ప్రజల నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లుని చుట్టువేసి, ఆ తర్వాత 4లో 8లో మీరు చూసినట్లయితే, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. మరి లోతు కుటుంబాన్ని, ఇంటిని, ముక్కు మొహం తెలియని వ్యక్తులు చుట్టుముట్టినప్పుడు, మీరు వారింటికి ఎవరో ఏమంటారు రిలేటివ్స్ వచ్చిన వారు ఎక్కడున్నారు అని అడిగినప్పుడు, మీరు వారిని ముట్టవద్దు. అక్కడున్న నా నా 2 కుమార్తెలు ఉన్నారు. కావాలైతే వారితో మీరు కూడుకోమని చెప్తారు. ఎంత భయంకరం గదండీ! అలానే ఇక్కడున్నవారు, ఈ యొక్క న్యాయాధిపతుల్లో ఉన్నవారు, ఆ ముసలివాడు గూడా అంటాడు, మీరు వచ్చిన మనుషుల్ని ఏం ముట్టొద్దు, వారిని ఏం చేయొద్దు. కావాలంటే నా కుమార్తె ఇంకొక స్త్రీ ఉంది. అంటే ఉపపత్ని. వారున్నారని చెప్తారు ఇంట్లో. మీరు ఆ వచనం హ్మ్. చూడండి. 24 వచనం. నా సహోదరులారా, అది కూడదు. అట్టి దుష్కార్యం చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో కన్యకైన నా కుమార్తెయు, ఆ మనుష్యుని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటికి తీసుకొని వచ్చాను. మీరు వారిని నీచపరిచి మీకిష్ట ప్రకారంగా వారి ఎడల జరిగించవచ్చును గాని, ఈ మనుష్యుని ఎడల ఈ వెర్రి పని చేయకూడదని చెప్పాను. మరి ఇక్కడ చూసినట్లయితే, ముందు అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయాను గనుక, ఆ మనుష్యుడు బయటనున్న వారికి తన ఉపపత్నిని తీసుకొని పోగా, మరి వారు మాట్లాడుతూ ఉండగానే ఆ యొక్క లేవీయుడు ఆ ఉపపత్నిని తీసుకొని, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నప్పుడు, అక్కడ ఆ పోకిరి వారందరూ రాత్రంతే ఆమెను మానభంగం చేసి, తెల్లవారు వరకు తన ప్రాణం మరణించేంత వరకు ఆ ఉపపత్నిని చిత్రహింసలు పెట్టి, ఆమెను ఆమెతో కూడి శయనించి, ఆమెను పాడు చేసి, ఆ యొక్క ఆ ఇంటి గడప దగ్గర పారవేసి వెళ్ళిపోతారు. మరి పొద్దున్నే ఆ లేవీయుడు బయటకొచ్చి, ఈ ఊరు నుంచి మనము యూదా బెత్లెహేంకెళ్ళాలి గదా అని ఆమె అక్కడ గడప మీద పడుంటే ఆమెని ఎత్తుకొని తను ఆ గాడిద మీద పండపెట్టే ముందు ఆమెను 12 ముక్కలు కోసి, నరికి, మరి ఆ వచనం ఒకసారి చదువుకుందాం. 28. అతడు లెమ్ము వెళ్ళుదుమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను గనుక, అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగాను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమె కీళ్ళ ప్రకారము 12 ముక్కలు కోసి ఇజ్రాయేలీయుల దిక్కులన్నిటికి ఆ ముక్కలను పంపెను. అప్పుడు దానిని చూచిన వారందరూ, ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని వినబడుట అయినను లేదు. మీరు ఇది మనస్సుకు తెచ్చుకొని దీన్ని బట్టి, ఇక్కడ చూసినట్లయితే ఆమెను గాడిద మీద ఎక్కించుకొని తను వెళ్ళిన ప్రాంతానికెళ్ళి ఆమెను 12 ముక్కలుగా కోసి ఒక్కొక్క ముక్క నలుదిక్కులు పంపించాడంట. ఎంత క్రూరుడు! ఎంత దుర్మార్గుడు! మరి ఆ కాలంలో ఎందుకు అలా చేశాడంటే, న్యాయాధిపతులు 21, 25లో మీరు చూసినట్లయితే, ఆ దినములలో ఇజ్రాయేలులకు రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచున్నాడు అని రాయబడింది. అంటే ఎవరికైనా దేవుడు ఉన్నంత వరకేనండి. దేవుడు లేదా మన జీవితం సున్నా. మరి అక్కడ వారికి ఏ నాయకుడు లేరు. దేవుని భయం అసలే లేదు. పోనీ ఒక నాయకుడు, ఒక రాజు ఉంటే అతను దైవభక్తి కలిగితే ఇలా చేయాలి, ఇలా నడుచుకోవాలి, ఇది తప్పు అని చెప్తూ ఉంటది. మనం దైవ భయం కలిగి ఉండాలని. మరి ఏమీ లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా భయంకరమైన, క్రూరమైన పని ఇటువంటిది ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు. నిజంగా ఇది ఒక లీవైట్ అండ్ హిస్ కాంక్యుబైన్ అని ఉంటది. మరి లేవీయుడు తన యొక్క ఉపపత్ని. మరి స్త్రీలు నిజంగా ఇది విన్నాక ఎంతో బాధ, ఎంతో జాలి. మరి స్త్రీలు త్వరగా మోసపోతారు. కొన్ని తీయటి మాటలు చెప్పినప్పుడు
నిజంగానే వారు ప్రేమిస్తున్నారనుకోని తమ శరీరాన్ని, తమ ధనాన్ని, తమ సమస్తాన్ని ఇచ్చేయాలనుకుంటారు. ఇచ్చేస్తారు, మోసపోతారు. మరి ఆ తర్వాత వారిని నమ్మి చెప్ తల్లిదండ్రులకు చెప్పకుండా యవ్వనంలో ఉన్నవారు ఏమి, కొంత వయసున్నవారేమి, ఎవరైతేనేమి ఆ తియ్యటి మాటలకు పడిపోయి, వారితో పాటు ప్రేమించారని భ్రమలో ఉండిపోయి, మోసపోయి, త్వరగా మోసపోతారు. అటువంటి వారు వెళ్ళి మానభంగం చేయబట్టము, మళ్ళీ నలుగురికి ఎవరికీ చెప్పుకోలేక, ఈ బాధ భరించట కంటే ఏమంటారు సూసైడ్ చేసుకొని చనిపోవడం మేలు అని తమ బాధను దిగమింగుకోవడానికి అలా చేయడం. లేదు త్వరగా మోసపోయి గర్భిణీలుగా పెళ్లి గాకముందే గర్భిణీలుగా అయిపోయి ఈ బాధను ఎలాగా కప్పుకోవాలో తెలియక ఈ అవమానాన్ని, నిందని ఎవరికి బయట తెలిస్తే సిగ్గుపోతదనుకొని వారు ఆత్మహత్య చేసుకోవాలని ఎంతమంది ఇటువంటి సంఘటనలు మనం చూడట్లేదు. స్త్రీకి కావాల్సింది జ్ఞానం. దేవుడిచ్చు జ్ఞానం కావాలి. చూడండి జారత్వం అనేది బహు భయంకరమైనది. ఏ పాపమైన శరీరం వెలుపట జరిగేది కానీ జారత్వం అనేది సొంత శరీరంలో జరిగే పాపం కాబట్టి మీ దేహం దేవుని ఆలయం అని మీరు ఎరగరా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 మీరు చూసినట్లయితే ఒకసారి చూద్దామండి. మొదటి కొరింథీ 6:18లో చూసినట్లయితే జారత్వం గురించి చక్కని మాట రాయబడి ఉంటుంది. జారత్వమునకు దూరంగా పారిపోడి మనుష్యుడు చేయి ప్రతి పాపము దేహము వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయను. మీ మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది. మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఈరోజు స్త్రీలు తొందరగా మోసపోతున్నారు. యవ్వన స్త్రీలేంటి మొదట చాటింగ్స్‌తో, మాటలతో, సోషల్ మీడియాతో, మొదట వాట్సాప్‌తో స్టార్ట్ అవుతది. తర్వాత కాల్స్ అని, తర్వాత ఇన్‌స్టాగ్రామ్ అని, తర్వాత ఫేస్‌బుక్ అని, ఎవరో తెలియని వ్యక్తులు మీరు చాలా బాగున్నారు, అందంగా అలాంటి తీయటి మాటలకు పడిపోయి వారితో స్నేహం చేసి, వారిని మళ్ళీ కలుసుకొని, మరలా కలిసి మరి తప్పైన కార్యాలకు, జారత్వానికి చోటిచ్చేవారుగా, తమ శరీరాన్ని పెళ్ళిగాక ముందే సమర్పించేవారుగా ఎంతమంది అలాంటి పనులు చేస్తున్నారండి. చూడండి, ఒక భర్తకి ఒక భార్య ఇచ్చే విలువైన బహుమానము తన కన్యత్వం. ఒక కన్యకగా తన శరీరాన్ని తన వివాహం వరకు కాపాడుకొని తన కన్యత్వాన్ని తన భర్తకి ఇవ్వాలి ఒక స్త్రీ. కానీ ఈ దినాన కన్యకలు ఉన్నారు అంటే చాలా అరుదు. మరి ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్‌లో ఎంతో భయంకరంగా ఎన్నో స్త్రీలకు సంబంధించి ఎన్నెన్నో మోసాలు, అన్యాయాలు, మానభంగాలు జరుగుతున్నాయి. మన భారతదేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒక రేప్ చేయబడుతుంది. అది రిపోర్ట్ అయినవి. అంతేకాదు రోజుకి ఇంచుమించు ఒక 86 మంది రేప్ చేయబడతారంట, మానభంగం చేయబడతారు. అది జస్ట్ రిపోర్ట్ అయినవి. ఇంకా తెలియనివి చిన్న పిల్లలను రేప్ చేసి చంపేయడము, అనేకమైన వార్తలు మనం వింటున్నాం. చూడండి, ఎప్పుడైతే ఒక చట్టానికి ఆ బలం అనేది లేకపోతే ఆ యొక్క సొసైటీ అనేది విచ్చలవిడితనం అయిపోతది. ఒక స్ట్రిక్ట్ రూల్స్ లేకపోతే. అలానే దేవుని ఆ కాలంలో రాజు లేకపోవడం వల్ల వారు ఎవరిష్టానుసారంగా వారు బ్రతికి ఇంత ఘోరమైన కార్యానికి పాల్పడ్డారు. ఇది దేవుడు లేకపోతే మన జీవితాలకి ఏమీ లేదు అని చెప్పవచ్చు. మరి ఇటువంటి భయంకరమైన కార్యాలు జరగడానికి కారణము మరి ఆ భయంకరమైన సాతాను కార్యాలు అనవచ్చు. మరి ఈరోజు స్త్రీలైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ దేహం దేవుని ఆలయంగా, మరి దేవా నాకు జ్ఞానం దయచేయి, ప్రభువా యవ్వనంలో ఉన్న నాకు జ్ఞానం దయచేయి, అయ్యా నాకు వివాహం కావాల్సి ఉంది, నాకు జ్ఞానం దయచేయి, ఒక దైవభక్తి కలిగిన వరుడు రావాలని ఇప్పుడు నుండే ప్రార్థన చేయాలి. మరి ఒక స్త్రీ తొందరగా మోసపోతుంది, తొందరగా తీయటి మాటలకు పడిపోయేదిగా ఉంది. అదే దేవుడిచ్చిన జ్ఞానం మనకు ఉన్నట్లయితే అటువంటివి మన దరికి రావు. ఎంతమంది
అన్యులను పక్కన పెడితే మన క్రైస్తవంలోనే దేవుని తెలిసిన బిడ్డలు, దేవుని నమ్మిన బిడ్డలు గూడా మోసపోతున్నారండి. కొంతమంది వెలుగుదూత వేషంలో వచ్చిన వారిని కనిపెట్టక వారే నా బాయ్ ఫ్రెండ్ అని వారిని సమస్తము వారితో అన్నీ తప్పైన లైంగికమైన పనులు పెళ్లి కాకముందే చేసి తమ జీవితంలో అంతా కెరీర్ నష్టపోతారు, డబ్బు పోగొట్టుకుంటారు, సమస్తం అంతా పోయాక ఏంటి నా బతుకు అని బాధపడేవారుగా ఉన్నారు. ఈరోజు మన యవ్వనంలో కావాల్సింది దేవుని యొక్క జ్ఞానం. దేవుడిచ్చు జ్ఞానం కావాలి. చాలామంది ఈ యొక్క ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌కి బానిసలుగా అయిపోతున్నాను. మరి మీరు చూసినట్లయితే కొన్ని కంట్రీస్‌లో ఒక కంట్రీలో ఆహ్, న్యూజిలాండ్ ఐ థింక్ సో. ఆ కంట్రీలో బ్యాన్ చేసేసారు. అండర్ 16 దే షుడ్ నాట్ ఓపెన్ ఎనీ సోషల్ మీడియా వెబ్‌సైట్స్. బహుశా అటువంటి రూల్స్ మరి ఒక దేశం పట్టించుకోపోతే దేశము పాడైపోతది. ఎందుకంటే ఈ యొక్క అశ్లీలమైన దృశ్యాలనేవి ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. మరి సెక్స్ అని కొట్టంగాల్నే అనేకమైన అశ్లీలమైనవన్నీ చూసే అంత యాక్సెసిబిలిటీ వచ్చింది. మరి చిన్న తరగతుల్లో చదివే బిడ్డలే ఒక లైంగికమైన వాటికి అలవాటు పడిపోయేవారుగా ఉన్నారు. మరి అశ్లీలమైన దృశ్యాలకు బానిసలుగా ఉన్నారు. అవన్నీ చూసినప్పుడు ఏమవుతది? దీనిని ఎలాగైనా కార్యాచరణలో మరి అండర్ 16 ఒక రూల్ అనేది రావాలి. 16 ఇయర్స్ వరకు ఈ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్స్ ఉండకూడదు. సోషల్ మీడియా బ్రౌజ్ చేయకూడదు. గవర్నమెంటే వాటిని బ్యాన్ చేయాలని ఆల్రెడీ ఇటువంటి రూల్స్ ఒక కంట్రీలో రీసెంట్‌గా వచ్చింది. కాబట్టి ఇటువంటివి తేవాలి. తల్లిదండ్రులుగా యవ్వన బిడ్డలు మీ ఇంట్లో ఉన్నట్లయితే జాగ్రత్త. ప్రతిరోజు వారి కోసం ప్రార్థన చేయండి. ముఖ్యమైన ప్రాబ్లమ్ ఏంటంటే తల్లిదండ్రులు వారు బిజీ లైఫ్స్ వల్ల వాళ్ళ బిడ్డలను టీనేజ్‌లో ఉన్న బిడ్డలను పట్టించుకోవట్లేదు. వాళ్ళతో సమయం గడపట్లేదు. ఈరోజు ఏం జరిగింది నీ కాలేజ్‌లో అని అడగడం. టైమ్ టు టైమ్ వారి ఫోన్ చెక్ చేయడం. ఎవరి ఫ్రెండ్ అని అడగడము. ఇటువంటివన్నీ చేయకపోవడం వల్ల విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు ప్రార్థనతో పాటు జ్ఞానంతో వారి బిడ్డలను పెంచాలి, వారికి నేర్పించాలి. వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ వారితో పంచుకోవాలి. మరి ఎంతమంది యవనస్తులు జీవితంలో తమ యొక్క శరీరాన్ని, తమ సమయాన్ని, తమ కెరీర్‌ని పాడు చేసుకొని యవ్వనంలోనే కాదు ఉద్యోగం చేస్తున్న స్త్రీలు తీయటి మాటలకు పడిపోయి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఈరోజు దేవుడి యొక్క జ్ఞానం మనకు కావాలి. దేవుడిచ్చే జ్ఞానంతో నింపమని అడుగుదాం. ఈ వుమెన్ ఇన్ విజ్డమ్‌లో ఇలా స్త్రీలు ఏ విషయాల్లో తొందరగా మోసపోతున్నారు, ఎలాగా మనము వీటి నుండి బయటికి రావాలి అనే వాటి మీద దేవుడు నాకు ఇచ్చే ప్రసంగాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? నీ వాక్యమును ధ్యానించుట బట్టియే కదా! కీర్తనలు 119:9లో చూసినట్లయితే ఎవరైతే వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తారో తప్పు చేయలేరండి. పాపానికి చోటు ఇవ్వలేరు. అదే అంటాడు భక్తుడైన దావీదు, నా హృదయంలో నీ వాక్యాన్ని దాచుకుంటిని కాబట్టి నీ వాక్యం నా హృదయంలో ఉండిన ఎడల నేను పాపం చేయను అని అంటాడు. కాబట్టి ఈ హృదయంలో, ఈ తలంపులో దేవుని వాక్యంతో నింపుదాం. ఒకవేళ మీ ఇంట్లో యవ్వన బిడ్డలు మరి రీల్స్‌కి, ఈ సోషల్ మీడియాకి, ఈ ఇన్‌స్టాగ్రామ్‌కి అడిక్ట్ అయిపోయి ఉంటే వారికి ఒక రూల్ పెట్టండి. దేవుని వాక్యాన్ని బిగ్గరగా చదివి వినిపించండి. వారి కొరకు ప్రార్థన చేయండి. వారికి కొన్ని క్లాసెస్ తీసుకోండి. ఇది ఇలాంటి పరిణామాలు వస్తాయని. మరి ముఖ్యంగా తల్లిదండ్రులుగా చేయవలసింది ఏంటి అంటే ప్రార్థన. కాబట్టి వారితో క్లోజ్‌గా ఉండండి. ఒకవేళ వారు ఎవరి దగ్గర ఆ ప్రేమను పొందుకుంటున్నారో, ఆ ప్రేమను తల్లిదండ్రులుగా మనమే ఇస్తే అంత దూరం వెళ్ళరు. వారు మనకన్నీ పంచుకుంటారు. కాబట్టి అదంత సులభమైన జాబ్ కాదు. కానీ దైవభక్తిలో మన బిడ్డలను పెంచుదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా. అవునైనా తండ్రి, ఈ భయంకరమైన పాపపు లోకంలో ప్రభా మా ఆడబిడ్డలు ఎలా పెరగాలో ప్రభా నీ వాక్యం ద్వారా అయ్యా మమ్మల్ని మీ జ్ఞానం దయచేయండి ప్రభా. వారి చుట్టూ మీ కాపుదల దయచేయండి ప్రభా. అవునైనా తండ్రి,
అయ్యా నీవు ఒక్కడివే కాపాడగలవాడు నైనా దైవ భక్తితో వారిని పెంచేవారుగా చేయండి నైనా. అవును నైనా తండ్రి. అయ్యా అయ్యా ఎలా అయితే జ్ఞానం కలిగిన స్త్రీ నడతలను కనిపెడుతుందో ప్రభా, కుటుంబంలో ఉన్న బిడ్డల నడతలను, భర్త నడతలను కాపాడుకుంటది ప్రభా. అటువంటి వారుగా మమ్మల్ని చేయండి నాయన తండ్రి. అయా విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయండి నాయన తండ్రి. అయ్యా మా దేహం నీ ఆలయం అవును నాయన. అయ్యా దానిని ఈ ఘట్టాన్ని పరిశుద్ధంగా కాపాడుకునేవారుగా చేయండి నాయన. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. మరి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యలో పాలుపంపులు పొందండి. ఈ డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్స్ ఈ పరిచర్యలో మీరు పాలుపంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ.